హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రాణము సర్వము తీర్చినంటే యేసునాథుడా, నా ప్రజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా ప్రజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా.
సిద్ధపడి ఉండాలి. హలో. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 22 వచనాలు సతీష్ గారు చదువుతారు. తర్వాత ఈ యొక్క కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబ సభ్యులు వచ్చి తెలియపరుస్తారు. తర్వాత ప్రార్థన సత్యానందం గారు అయితే వారు సిద్ధపడి ఉండాలని దేవుని పేరట కోరుచున్నాం. ఎపిసిఎల్కు 5వ అధ్యాయం 12 నుంచి 20 వరకు చదువుకుందామండి. ఏలయనగా మనము ఏలయనగా మనము ఏలయనగా అట్టికీలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతిలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మొత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణై ఉండుడి. ఒకరినొకడు కీర్తన వలె తోను సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించును. మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుతూ కీర్తించు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవడు చిన్న దీవుని వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి అయితే కుటుంబ సభ్యులు వచ్చి వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు మరి దేన్ని బట్టి ఒక కూడిక ఏర్పాటు చేశారో మరి తెలియపరిచిన తర్వాత సత్యానందం గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి వందనాలండి. కూడి వచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మనందరి సంఘస్థులందరికీ వందనాలండి. నవ్వించకండి. మామూలుగా మా పాప ఇవాళ పుట్టినరోజు 29 వస్తుందండి అమ్మాయికి. దాని నిమిత్తం మా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తారని వేడుక పెట్టుకుంటున్నాను. మరి వారి యొక్క కుటుంబం నిమిత్తం అలాగే వారి యొక్క పాప పుట్టినరోజు దాని గురించి ఏర్పాటు చేశారని తెలియపరిచారు. అయితే సత్యానందం గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాండి. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా.
గడిచిన కాలమంతయు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ఆదరించి పోషించిన వాడు నువ్వే ప్రభా. గొప్ప కార్యములు చేసిన దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి నీకు వేలాది వందనాలు బావు తండ్రి. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలం బావు నైనా. ఎంత ఇచ్చినా నీకు రుణస్థులమే తండ్రి. నీ అడుగు జాడల్లో నడుస్తూ నీకు ఇష్టలుగా ఉండాలని, నీకు ఇష్టమైన పనులు చేయాలని ఆశపడుతూ ఉన్నాం బావు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి మరి నాయన స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి సూర్యరావు గారు, అలాగే ప్రభా తండ్రి భూలక్ష్మి గారు కూడుక తండ్రి మరి ఎంతకైతే ఎట్టుకున్నారని తండ్రి మాకు తెలియదు కానీ ప్రభా సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యం అనేది ఏది లేదు బాబు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయినట్టు వాళ్ళు బాబు తండ్రి నీకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి పుట్టినరోజు తండ్రి కూడిక జరుపుకున్నందుకు నాయన ఆరు వందనాలు ప్రభా. కుమార్తెని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి భార్యాభర్తల మధ్య సమాధానం కలిగి ఉండేటట్టు నా ప్రభా వారందరూ కూడా నాయన ఐక్యత ఆరోగ్యంతో ఉండాలని మేము కోరుస్తున్నాం బాబు తండ్రి నీకు వందనాలు. అలాగే ప్రభా వినోదు ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. రాబోయే కాలంలో ప్రభా తండ్రి నాయన మంచి గృహాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా ఆ బిడ్డను కాసి కాపాడి రక్షించండి బాబు తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. భార్య భర్తలు కూడా నా ప్రభా తండ్రి వారు ఇద్దరు కూడా ఏకమై ప్రభా తండ్రి నీ కృపలో నడిపించమని అడుగుతున్నాం బాబు తండ్రి నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ మరి ఎంతగానో ప్రేమించి తండ్రి నీ సంఘానికి వచ్చిన ప్రభా నీవు ఎన్నో పరములు నా ప్రభా నీ సేవలో ప్రభా తండ్రి మరి ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నాడు బాబు తండ్రి నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని కాసి కాపాడి రక్షించమని అడుగుతున్నాం బాబు. అలాగే మా సంఘాన్ని, దైవజనుల్ని, సంఘ బిడ్డల్ని, మా గ్రామాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకుల్ని, గ్రామ పెద్దల్ని, అధికారులను కూడా దీవించి ఆశీర్వదించి చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరిని కూడా కాసి కాపాడి రక్షించి అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా ముట్టి స్వస్థపరి తండ్రి. ప్రతి వ్యాధి నుంచి ప్రతి సమస్య నుంచి విడుదల చేయి నాయన. నీ కృపలో నడిపించి తండ్రి కూడుకున తండ్రి జరిపించుకున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప కార్యాలు చేసిన దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా తండ్రి. ఎన్నో అద్భుతాలు చేసావు నాయన తండ్రి. అద్భుతాలు మరి జ్ఞాపం చేసుకుని ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి నాయన. నువ్వు మాట్లాడితే మేము బతుకుతాం బాబు నాయన అన్న తండ్రి. నువ్వు దేనికి భయపడవద్దు, నీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిబడి నువ్వే. అడుగుడు ఇవ్వబడిన ఎత్తుకుడు దొరకబడిన తట్టుడు తీయబడిన సెలవు ఇచ్చావు తండ్రి. అడుగు నేను ఇస్తానన్నావు ప్రభా తండ్రి. నీ విశ్వాసంతో అడగమన్నావు ప్రభా తండ్రి. నమ్మకం కలిగి విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డనే ముట్టి స్వత్తపరచమని నా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు దేవాది దేవుని పేరట వందనములు. ఈ యొక్క సమయంలో మనం వాక్యాన్ని జ్ఞానించుకుందామండి. మరి ఇటు రీతిగా చాలా గొప్పగా మరి ఏర్పాటు చేశారు, స్టేజ్ గట్ట ఇవన్నీ వేసి. మమ్మల్ని అయితే ముందే ఇంటికి వచ్చి పిలిచారు. మా డాడీ చేత వాక్యం చెప్పించాలని మొన్న శనివారమే వచ్చి వినోద్ గారు చెప్పారు. అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామండి, మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నారు కాబట్టి ఈరోజు మా డాడీ వచ్చారండి. వారికి సమయాన్ని అప్పగిందాం. మంచిది. ముందుగా ఆ దేవాది దేవుడికి వందనాలు. మరి కూడి వచ్చిన చిన్నలు, పెద్దలు, చంటి బిడ్డలు, వృద్ధులు ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు వారు పేరట మీ అందరికీ శుభాలు తెలుపుకుంటున్నాను. మరి తల్లిగారు వచ్చి సాక్ష్యం చెప్పారు. మరి వారి బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ కూడుకు ఏర్పాటు చేసుకున్నాం. మరి అందు నిమిత్తం మీరు అందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి అందుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మనందరం కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనకు దేవుడిచ్చిన మాట ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మించింది ఏది కూడా లేదు. ఈరోజు మరి దేవుడిచ్చిన అవకాశం చాలా గొప్పది, చాలా విలువైంది. మరి గతించిన 4 రోజుల కిందట వచ్చి నేను బయటికి వెళ్ళినప్పుడు మా గృహంలోకి వచ్చి ఫోన్ ద్వారాగా పుట్టినరోజు మీరు వచ్చి వాకింగ్ చెప్పాలి అన్నప్పుడు నాకైతే సమయం ఉండదు. సాయంత్రం రావాలంటే దగ్గరగా 8, 10 వరకు పాలు గట్ట వేసుకుంటూ ఉండాలి.
కానీ దేవుడి పని అంటే నాకు ఎక్కువ ఆశ. దేవుడి పని అంటే ఎక్కువ ఆశ. ఎవరు పిలుస్తారు, ఎక్కడికి వెళ్దాం, దేవుడి మాటలు చెప్పాలని ఒక ఆశతో ఉంటున్నాం. ఏదో మనకు ఉండే ఒత్తుల్ని బట్టి మనం రాలేకపోతున్నాం. అయినను ఈరోజు ఎలాగైనా రావాలి, నీ బిడ్డలకి కొన్ని మాటలు చెప్పాలని తొందరగా మధ్యాహ్నం నుంచే నేను పనులన్నీ ముగించుకుని ఈ మధ్యకి వచ్చానంటే ఇది కేవలం దేవుని కృప, మన అల్లవిదేమీ కాదు. ఏ సమయాన్ని దేవుడు ఎలా మాట్లాడించాలో, ఎవరితోటి మాట్లాడించాలో ఆయన నిర్ణయించుకుంటేనే జరిగిద్ది, లేకపోతే జరగదు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుడు వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం, నేర్చుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, సభలకు వెళ్తారనుకోండి, చర్చికి వెళ్తారనుకోండి, వాక్యం విన్నాక వెళ్ళామనుకోదు, ఎదటి వ్యక్తులతో ఏమనాలి, వెళ్ళేము చావుకుల ద్వారాగా కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. అలాగే ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, ఎవరైనా ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయని గమ్ముని రావాలి. పాటలు పాడమని పిలిచారనుకో, మనం ఏం చేయాలి, వెంటనే లేచి పాటలు పాడాలి. అలాగా మనం ప్రతిదీ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మనం ధైర్యంగా ప్రభువు ముందు నిలబడగలుగుతాం. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, నీకు వందనాలు బాబు. దేవా, నీ బిడ్డలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక సభలాగా ఏర్పాటు చేసి, మరి ఎంతగానో ఆశతో బిడ్డలు నీ వాక్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. దేవా, మరి ఈరోజు మమ్మల్ని ఈ పొలమూరు గ్రామంలోకి తీసుకొచ్చి నిలబెట్టి నీ పరిశుద్ధాత్మ సహకారంతో కొద్ది నిమిషాలు మాట్లాడే భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నాతో పాటు సహోదరులందరూ కూడా నేర్చుకుంటే ధన్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ఈ మాటలు ఈ సమయంలో లైవ్ ద్వారా కూడా చాలామంది వింటున్నారు. వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మధ్యన మీరుండి మీరే మాట్లాడతారని, ఘనత మహిమ మీరే పొందుకుంటారని ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి చాలా మాటలు సంఘంలోకి వచ్చాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మనం నేర్చుకుందామండి. దేవుళ్ళో ఎలా ఎదగాలి, దేవుడి గురించి ఎలా బాధ పాటలు పడాలి, ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే మనం ఎలాగ ఉండాలి, ఆ పరలోక రాజ్యం చేరుకోవాలని కదండి మనం. ఏమండి, ఆ పరలోక రాజ్యం అమ్మ వెళ్ళిపోనే ఆడుకోను, చూడకండి, నా ఇంక చూడండి, బైబిల్ తీయండి, ఎవరంక చూడకూడదు. మన పైన ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఏమండి, అయితే మనం ఎవరో దేవుడి నమ్ముకున్నా దేని గురించి చెప్పండి, అదే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఏం చెప్పారంటే పెళ్ళి అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలని చెప్తారు. కాదండి, నేను ప్రభువుని అంగీకరించానంటే పరలోక రాజ్యం కావాలని అంగీకరించని చెప్పాలి. మరి అలాగా మనం ప్రతిదీ నేర్చుకోవాలి. మీరు సేవకుల ద్వారాగా మీరు నేర్చుకుంటున్నారు. మరి ఇంతకుముందు ఎలాగుండేవారో మాకైతే తెలియదు, కానీ మీ సంఘస్థులు చెప్పేది ఏంటంటే సురేష్ గారి ద్వారాగా, సేవకుల ద్వారాగా కొన్ని ఆత్మీయ సంగతులు మేము నేర్చుకుంటున్నాం. ఎన్నో అద్భుతమైన సంగతులు, ఎలాగ ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే కొన్ని సంగతులు మాకు నేర్పుతున్నారు. ఆ దేవుని కృప వల్ల మంచి సేవకులు మాకు దేవుడిచ్చాడని చెప్తున్నారు. అది మాకు మీకంటే ఎక్కువ ఆనందం మాకు, ఎందుకంటే మా గర్భాన్ని దేవుడు కుమారుని ఇచ్చాడు కాబట్టి. ఏమండి, ఈరోజు కొద్ది నిమిషాలు మనం మాటలు నేర్చుకుందాం. ఏ మాటలు? లోకంలో ఉండే మాటలు కాదు, దేవుడి మాటలు. ఏమండి, మన హృదయం ఎలాగ ఉండాలి, మన ప్రవర్తన ఎలాగ ఉండాలి అనే కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మొదటగా పరమగీతాలు
పరమగీతాలు 5వ అధ్యాయం 15వ వచనం. ఏమండి మీరు చాలా ఒక మాట గమనించండి. అందరూ తీయండి బైబిల్, కంగారు లేదు. మీరు చదివే వాళ్ళు కరెక్ట్గా చదవాలి. ఎందుకంటే నేను చదువుకోలేదు. అర్థమవుతుందండి? అర్థం అవ్వలేదా? నేను చదువుకోలేదు. మీరు ఒక వచనం దాటిని చదివారు ఇంకో, నేను కూడా అలా చెప్పేస్తాను. ఇది లైవ్ వెళ్తుంది ఇప్పుడు, ఎంతోమందికి లైవ్ వెళ్తుంది. అంటే చాలామంది లైవ్ చూసే వాళ్ళు వచనం చెప్పారు, ఆ మాటలు ఏది ఏంటని నిలుక్కుంటారు. ఒకవేళ మీరు తప్పుగా ఒకవేళ వచనం తప్పించినా దేవుడు ఇక్కడ కరెక్ట్గానే బోధించేలాగా నాకు జ్ఞానం ఇచ్చాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, తీయాలి, తీసిందని మనం చదవాలి. బాగా చదివేవాళ్ళు నాకు మాట మీరు నాకు అందియాలి. అంటే పరమగీతాలు 5వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా మీరు ఒకరు చదవగలిగితే చదవండి. అతని కాళ్ళు, ఎవరి కాళ్ళు? విన్నారా ఎప్పుడైనా ఈ మాట? నా ఇంక చూడండి అమ్మా, విన్నారా? విన్నారా? ఆయన కాళ్ళు మేలుము బంగారము, చదవండి, మట్లయందు నిలిపిన ఉన్నవి. అతని వైఖరి చాలా జాగ్రత్తగా, అతని వైఖరి ఎలాగుందంట? లెబానోను పర్వత తురియము, అది దేవదారు. చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. ఈరోజు ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మనం ప్రభువులో ఎలాగుండాలి, ఎలా నలగాలి, ఎలా బ్రతకాలి, మన హృదయం ఎలాగుండాలి అని కొద్ది సమయం దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. అది లెబానోనులో ఉన్న దేవదారు ప్రసిద్ధము. అతను నోరు, అబ్బా, అతను నోరు అతి మధురం. ఎక్కడున్నాయండి మాటలు? మరి 66 పుస్తకాలు మీరు చదివేటప్పుడు ఈ మాటలు మీకు దొరికినప్పుడు ఎన్ని మాటలు చదువుకోవాలంటారు? ఎన్ని మాటలు చదువుకోవాలండి మీరు ఆ మాట? ఆయన నోరు ఎలాంటిదంటండి? అతి మధురం, అతి మధురం, అతి మధురం. చాలామంది యవనస్తులు కానీ సంఘస్థులు కానీ స్త్రీలు పాటలు పాడుతుంటారు. ఒకవేళ వాయిస్ చాలా బాగా అందంగా వస్తుంది. ఆ పాటలు పాడేటప్పుడు కూర్చుండే వరకు ఆనందంగా ఉంటుంది. అంటే అతి మధురంగా పాడుతున్నారు అర్థం. ఈయన నోరు ఎలాంటిదంట? అతి మధురం. అతడు యెరూషలేము కుమార్తెలారా, ఇతనే నా ప్రియుడు, ఇతనే నా స్నేహితుడు. ఎప్పుడన్నా మీరు అడిగారా? దేవా, నీవే నా ప్రియుడు, నీవే నా స్నేహితుడు. మంచి స్నేహితుడిని కలిగి ఉన్నాం మనం ఈరోజు. ఎలాగండి? మంచి స్నేహితుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారు అని మనం వెతికితే ఎవ్వరూ లేరు. ఒకే ఒక ఆయన, ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయన స్నేహం చేసి ఆయనతో మనం ఉంటే మనకి ఏ కొదువు ఉండదు. ఆనందం అండి. ఆయన మాటలు చెప్తుంటే ఆనందం పుట్టాలండి. ఆయన మాటలు మనం వింటుంటే ఆనందం పుట్టాలండి. ఆయన నోరు మహా మధురంగా ఉందంటండి. ఇతనే నా ప్రియుడు, ఇతనే నా స్నేహితుడు. అంటే ఇతనే నా ప్రియుడు, ఇతనే నా స్నేహితుడు. అంటే ఆ స్నేహితుడు లక్షణాలు కలిగి ఉన్నామా మనం? ఆయన నోరు మధురంగా ఉందంట. మన నోరు ఎలాగుంది? ఒక్క మాట మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. దేవా, ఉదయం లేచిన కానించి బూతులాడుతున్నానా? ఉదయం లేచిన కానించి ఎవరినైనా నేను తునీకరిస్తున్నానా? దేవా, లేచిన కానించి సాయంత్రం వరకు నేను ఎలా మాట్లాడుతున్నానో, నేను ఎలా ప్రవర్తనిస్తున్నానో అని ఈ మాట మనలో మనం పరీక్ష చేసుకుంటే మన నోరు మధురంగా మారుతుంది.
ఈరోజు ఉదయకాలం నుంచి సాయంత్రం ఈ సమయం వరకు ఎవరితోటి ఎలా మాట్లాడాం, ఎవరితోటి ఏ సందర్భం మాట్లాడాం, అది మనమే పరీక్ష చేసుకుంటే మనం నోరు మంచిది కాదనే తేలుతుంది. మరి ఈ నోరు ఎలాగుండంట? అతి మధురం. అతి మధురం అంటే అబ్బా, ఆయన మధురంగా ఉన్నాడండి. మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, భయభక్తులు కలిగి ఇరిగి నలిగిన హృదయంతో మనం ప్రతి దినము ఇలాగ మీరు 40 రోజులు కూడుకుని ప్రార్థన పెట్టుకుని వాక్యం సందేశం వింటున్నారంటే ఎంతో ధన్యులండి మీరు. ఎందుకంటే మాకు రానాక అవకాశం లేకపోతుంది. మా ఆశ ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన ఉంటే వెళ్ళి వాకింగ్ చెప్పాలి, వెళ్ళి వినాలని ఒక ఆశతో ఉన్నాం. కానీ ఆ లైవ్ ద్వారాగా మేము వింటున్నాం. రాత్రి నేనైతే ఎల్ల గ్రామం వెళ్ళి ప్రకటించి వచ్చాను. కానీ దేవుడు గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి చెప్పేటప్పుడు నీకు సమయమే తెలియదు. చూద్దాం, మరో మాట చూద్దాం. ఇంకా ఇలువైన మాట దేవుడు రాయించాడు. లెబాలోను ఏముందంటే దేవదారు చెట్టును మనకు కనపడింది కదా, అది దేవదారు వృక్షమంతా ప్రసిద్ధము. అది దేవదారి వృక్షమంతా ప్రసిద్ధమని దేవుడు మాటల్లో చదివించాడు. ఆ దేవదారు వృక్షం ఏం జరుగుద్దో, ఆ దేవదారు చెట్టు రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకోవాలి. అదే పాఠం. ఏంటండి చెప్పండి? దేవదారు చెట్టు రహస్యం ఏంటో మనకే తెలియాలి. ఈరోజు ఈ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనకి ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ద్వారాగా మన పరలోకానికి వెళ్ళాకే దారులు కనబడుతుంటాయి. చూద్దాం. కీర్తన గ్రంథము 29వ కీర్తన, కీర్తన గ్రంథము 29వ కీర్తన 4వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఎందుకంటే యెహోవా స్వరము అంటే మన స్వరం బలమైంది కాదనే కదా. యెహోవా స్వరం ఎలాంటిదంటండి? బలమైనది. ఈ బలమైన స్వరం ఓ చోటకి వెళ్తుంది. ఇప్పుడు ఈ బలమైన స్వరం ఒక చోటకి వెళ్తుంది. ఆ చోటులో ఏమున్నాయంటే అనేక చెట్లు ఉన్నాయంటండి. ఏమున్నాయంటండి? అనేక చెట్లు ఉన్నాయంట. ముళ్ళ చెట్లు, అనేక పనికిరాని చెట్లు అన్నీ ఉన్నాయంట. అక్కడ ఒక దేవదారు చెట్టు కూడా ఉంటుంది. ఈ మాటలు ఎవరు ఆలకించారో కింద విషయంలో చదవండి. ఒక్కరు చదవండి, అందరూ చదివితేవా? ఒక్కరు. యెహోవా స్వరము, యెహోవా స్వరము దేవదారు వృక్షమును ఇరిసివేశను. ఇరిసేస్తుందంటండి. ఎందుక దేవదారు వృక్షం ఎవరు? ఆ దేవదారు వృక్షం ఎవరు? ఆ దేవదారు చెట్టు ఎవరు? చెప్పండి. మాట్లాడతలేదు. దేవదారు వృక్షమును చెట్టుని ఏం చేస్తాడు దేవుడు? వాక్యము విరిసేస్తుందంట. నీ హృదయం ఎప్పుడైనా ఇరిగిందా? నీ బిడ్డల హృదయం ఎప్పుడైనా ఇరిగిందా? నీ భర్త హృదయం ఎప్పుడైనా ఇరిగిందా? ఒక్క మాట ఆలోచించు. 40 రోజులు ప్రతి ఈదులోని ఒక్కొక్కరి ఇంటికాడ ప్రార్థన పెట్టి అనేక సంగతులు దేవుడు మీకు నేర్పిస్తున్నాడంటే ఏ హృదయం ఇరిగిందా అని మీకు మీరే పరీక్ష చేసుకోవాలి. ఈరోజు దేవా 40 రోజుల్లో నా హృదయం ఇరిగిపోయింది తండ్రి. ఈ ఇరిగిపోయిన హృదయాన్ని ఎప్పుడు నలగొట్టుకుంటూ నీలో బ్రతుకుతానని ఈరోజు మనం అందరం కూడా తీర్మానం చేసుకోవాలి. ఎవరికి ఉందండి ఇరిగిపోయిన హృదయం? లేదండి. అందరు కటిక హృదయాలు అయిపోయి ప్రార్థన అంటే వెళ్తలేదు, సభలంటే వెళ్తలేదు, చర్చికి అంటే వెళ్తలేదు. ఎక్కడికి వచ్చినా మీరు ఏమనుకున్నా సరే స్త్రీలే ఎక్కువ ఉంటున్నారు, కానీ పురుషులు ఎవరు కూడా తక్కువగానే ఉంటున్నారు.
ఈ వాక్యం వెళ్ళిందంట, అక్కడ అనేక వృక్షాలు ఉన్నాయి, కానీ అక్కడ మాట కింద చదవండి, యెహోవా లెబానోను దేవదారు వృక్షమును మొక్కలుగా విరిసెను. ఎక్కడ చదివాం ముందు ఈ మాట? పరమగీతాల్లో చదవలేదా? చదివామండి. నేనేమైనా తప్పు చెప్తున్నాను? చదివాం. మళ్ళీ ఎక్కడుంది ఈ మాట? కీర్తనలో ఉంది. లెబానులో ఉన్న దేవదారు వృక్షమును విరిసెను. ఆయన చేయను లెబానును ఆయన చేయను అంటే ఇక్కడ దీనికి సాదృశ్యం ఏంటంటే, ఒక ఆ అడవులోంటి ప్రాంతం లాంటి దేవుడు వాక్యం వెళ్ళిందంట. అనేక చెట్లు ఉన్నాయంట. అనేక చెట్లు అంటే ఎవరో? మనమే. అనేక చెట్లు అంటే ఎవరో? మనమే. ఈ అనేక చెట్లలో ఒక దేవదారు చెట్టు ఉంది. ఆ దేవదారు చెట్టుని దేవుడు వాక్యం ఇరిసేసిందంట. ఇరిసి ఏం చేసింది? మొక్కలుగా చేసేసింది. నీ హృదయం ఎప్పుడైనా మొక్కలు ఉందా? ఓ చెల్లి, అక్కగా అడుగుతున్నాను. ఏ ప్రార్థనలో కానీ, ఏ ఉపవాస ప్రార్థనలో కానీ, నీ ఆరాధన సన్నిధిలో కానీ నీ హృదయం మొక్కలు ఉన్నట్టుగా ఎప్పుడైనా దేవుడికి మొరపెట్టావా? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసావా? ఏ రోజైనా దేవా నా హృదయం మొక్కలు అయిపోవాలంటే నేను నీలోని నలగబడాలి. మనం దేవుళ్ళో నలగబడాలండి. సుఖపడాలని ప్రార్థన చేయకూడదు. చాలామంది ప్రార్థన ఎక్కువ ఏం చేస్తారంటే, ఇదిగో తండ్రి యోబుకి ఇచ్చిన రెట్టింపు దీవులు నాకు ఇచ్చే అంటావు. అంతే కదా? అబ్రహాం గారిని దీవించినట్టు నన్ను కూడా దీవించంటావు. కానీ ఏమండి, ఒక్క ప్రార్థన చేశారా? యోబుకి ఇచ్చిన కష్టాల్లో ఒక కష్టమైన నాకు పెట్టు తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరి ఇలాగ నువ్వు చేయనప్పుడు నీ హృదయం ఎప్పుడైనా ఇరిగి నలిగిందా? నీ హృదయం ఎప్పుడైనా ఇరిగి నలిగిందా? నలగలేదు. మన హృదయాలు ఇరిగి నలగాలంటే మన కుటుంబం అంతా కూడా ఎక్కడుండో తెలుసా? దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే మన కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుడు ఆనందపడిపోతాడంటే. ఇప్పుడు ఆ దేవదారు చెట్టులాగా మనం మారిపోవాలండి. దేవుడు వాక్యం వెళ్ళిందంట. ఆ దేవుడు వాక్యం వెళ్ళేటప్పటికి ఆ చెట్టు ఏమైపోయిందంట? ఆ వాక్యం ద్వారాగా ఇరిగి నలిగిన హృదయంలాగా మొక్కలుగా మారిపోయింది. మనం ఎలాగున్నాం? మన హృదయాలు ఎలాగున్నాయి? మన ప్రవర్తన ఎలాగుంది? మనం ఎవరితోటి ఎలా మాట్లాడుతున్నాం అని ఆయన గుర్తు తెలుసుకోవాలి. ఆయన నోరు ఎలాంటిదంట? మధురం, అతి మధురం. ఆయన మధురం లాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆయన మధురం లాంటి ప్రవర్తన బైబిల్లో ఉంది. ఆయన మధురం లాంటి మనసు బైబిల్లో ఉంది. అది మనం కంపల్సరిగా నేర్చుకోవాలా? నేర్చుకోకూడదా? నేర్చుకోవాలి. ఇప్పుడు అదే నేర్చుకుంటున్నాం. అంతే మీకు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటారు చాలామంది, ఇవాళ ఆరాధనకి వెళ్ళారు కదా, ఏం చెప్పారంటే పలానా అధ్యాయం చెప్పారు, దాని ద్వారాగా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. విన్నాం కాదు, విని ఏం చేసాం? నేర్చుకున్నాం. నేర్చుకున్న దాన్ని మీరేం చేయాలి? వెంటనే వైట్ పేపరు పెన్న మన దగ్గర ఉండాలి. ఏముండాలండి? బైబిల్ ఒకటే తెచ్చుకుంటే కుదరదు. పెన్న పేపర్ తెచ్చుకోవాలి. సేవకులు చెప్పిన ప్రతిదీ ఏం చేయాలి? మనం చదివిన దాన్ని పక్కన రాయించుకోవాలి. ఎందుకో తెలుసా? ఎదట వ్యక్తి మళ్ళీ అడిగేటప్పుడు ఈ అధ్యాయం మనకు గుర్తు లేకపోతే ఇది చూసి ఈ అధ్యాయం చెప్పారు, ఈ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఇలాంటి మాట నేను ఎప్పుడూ వినలేదు అని వాళ్ళకి ఎప్పుడైతే ఇలాగ నువ్వు దేవుడి మాట, నీ మాట మధురంగా ఉండాలంటే ఇవన్నీ మనం ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకుంటున్నారా?
ఎంతమంది రాస్తున్నారు చేతులు పై కట్టండి. అంటే కొంతమంది, తప్పులేదు. అంటే రాయలేని వాళ్ళు అందరూ నాలాంటి వాళ్ళు ఎందుకు? ఎందుకంటే చదువుకోలేదు. మరి నేను వెళ్తుంటాను మీటింగ్, నేనేమో రాసుకోనా కుదరదు. పక్క వాళ్ళని అడిగేస్తుంటాను, గొలికేస్తుంటాను. ఆయన ఏదో చెప్పాడు కదా మాకు అది రాసిచ్చే అంటాను. ఎందుకంటే అది గుర్తు లేకపోతే మళ్ళీ ఇంకోటి చెప్పామనుకో అందులో లేనిది చెప్పినట్టుగా మనం ఉంటుంది. మరొక మాట కూడా మళ్ళీ చూద్దాం. 5 వరకు చదివారమ్మా. రాజుల రెండో గ్రంథం 22 అధ్యాయము 19, 20 వచనాలు. రాజుల రెండో గ్రంథం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడవుననియు దాని కాపురస్తులు నేను చెప్పిన మాటలన్నీ నీవు ఆలకించి. ఏ మనసండి? ఎక్కడుందండి బాబు? ఎవరికి మెత్తని మనసు ఉంది? ఇప్పుడు ఉందా? నాకు మెత్తని మనసు ఉందన్న చేతులు పేకెత్తాను. చూసారా, మనం దొరికిడిపోతున్నాం. మన దగ్గర ఏమి లేదు. ఇప్పుడు అక్కడ ఏముందని చెప్తున్నాడు దేవుడు. చదవండి. మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము కలిగి. మళ్ళీ ఏముండాలంట? మెత్తన మనసు ఉంటే ఒకటే సరిపోతావు. మళ్ళీ ఏం కలిగి ఉండాలి మనం? దీనత్వం. దీనత్వం అంటే చెప్పండి, దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకుండే గుణం ఉండాలి. దీనత్వం అంటే ఎవరు ఏమైనా సరేలే అనుకోను, దేవుడే చూసుకుంటాడని నువ్వు కాముగా ఉంటే దీనత్వం కలిగి ఉంటావు. లోబడిపోవాలి వాక్యానికి. ప్రభులో మనం లోబడిపోవాలి. మెత్తన మనసు కలిగి దీనత్వము కలిగి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని. అమ్మ బాబోయ్, ఇది ఇంకా కష్టం. ఈ పుట్టినరోజు సందర్భంగా దేవుడికి మనం నేర్పేది ఏంటి? కన్నీళ్ళు రాలపాలంటండి. కన్నీళ్ళు కార్తె వేరు, కన్నీళ్ళు రాలిపుతో వేరు. ఇక్కడ గమనించాలి మనం. కన్నీళ్లు కార్తు వేరు, కన్నీళ్లు రాలిపుతూ వేరు. చిన్న ప్రార్థన చేసి సాక్షి చెప్తే బుడబుడ దుఃఖాలు ఏడ్చేస్తుంటారు. అది దేవుడికి ఏమి? నీ హృదయం మాట చెప్తుంటే, నీ హృదయంలోంచి ఒక మాట దేవుడు మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరించి కన్నీళ్ళు కారిపోతుంటాయండి కొంతమందికి. అదేంటి కన్నీళ్ళు రాలిపుతాం అంటే. అయ్యి బాబోయ్, దేవుడు వాక్యం ఎంత ఉందా, ఇంత మాట దేవుడు మన గురించి రాయించాడా, ఎప్పుడు విన్న మాటను మనం గ్రహించలేదు అని నువ్వు ఎప్పుడైతే నీ కంటిలోంచి కన్నీరు బొట్టు రాలుపుతున్నావో ఆ మాట, ఆ ప్రవర్తన దేవుడికి నచ్చుతుంది. అప్పుడే నీకేం కలిగిద్ది? మెత్తని హృదయము, మెత్తని మనసు ఉంటుంది. చూడండి, బైబిల్లో ఎలాంటి విలువైన మాటలు, ప్రవర్తన ద్వారా దేవుడు రాయించిన మాటలు, గ్రంథంలో ఉన్న మాటలు మనం చదువుకుంటూ పోతే అర్థమవుతుంది. కానీ చదివిన దాన్ని జ్ఞానించుకుని దాని ప్రకారంగా మనం జీవించగలిగితే, ఆ దేవుడు పలికిన మాటల ద్వారా మనం బ్రతికితే మన నోరు మధురంగా ఉంటుంది. మరి పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది మనం వచ్చామంటే కుటుంబ సభ్యులందరూ కూడా దీవెనకరంగా ఉండాలి. మరి దీవెనకరంగా ఉండాలంటే కుదురుతుందా? వాళ్ళకే ఉండాలి. అది వాళ్ళకే ఉండాలి. ఈరోజుకి ఏమవుద్ది? పుట్టినరోజు చేసుకున్న అమ్మాయి చెల్లె వచ్చారా? ఏ లోన్ ఉన్నారా? మంచిది, అక్కడే కూర్చోమని తప్పలేదు. రాలేదా? సరే, నాకెంపలేదు, వచ్చారేమో, లోన్ ఉన్నారేమో. అంటే లోన్ ఉన్న ఈ మాటలు ఎక్కడికి వెళ్తాయి. ఇన్ని చెట్టులు ఉండగా దేవుడు వాక్యం ఎక్కడికి వెళ్ళిందంట?
దేవదారు చెట్టు అంటే దేవదారు చెట్టులాగా మనం అందరం ఉండాలి. ఆ దేవదారు చెట్టు ఎవరో కాదు, క్రీస్తు. శరీరాన్ని ముక్కలు చేయించుకున్న వ్యక్తి ఎవరన్నారంటే ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు నేను నల్లగొట్టించుకోగలదుమా శరీరాన్ని? ఒక అరగంట ఎక్కువ వాక్యం చెప్తేనే మన నడాలు నిలబడవు. ఇదేంటి బాబు ఈయన తీసుకొచ్చారు 9:30 అయిపోయింది ఇంకా ముగిస్తలేదనే భావంలోకి వెళ్ళిపోతాం. మనకి ఎక్కడుందో చెల్లి మెత్తని హృదయం, మనకి ఎక్కడుందో తల్లి మెత్తని హృదయం. మెత్తన మనసు లేదు, మెత్తని హృదయం లేదు, ఇరిగి నలిగే హృదయము లేదు. చదవండి. నీవు నీవు చేస్తున్న మనవంటే ఏంటి? ప్రార్థన. దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఆపదలో నన్ను ప్రార్థన చేస్తావు కదా, నా దగ్గరకు వచ్చి నువ్వు మనవ చేస్తావు కదా. ఇలాగా మెత్తన మనసుతోటి, ఇరిగి నలిగిన హృదయంతోటి నీవు సన్నిధిలో కానీ నీ గృహంలో కానీ ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఇచ్చే విన్నపం, ఆ మనవి దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంటే వింటున్నాడని అర్థం. మరి ఎప్పుడైనా అడిగారా ప్రభుని? దావీ రోజు ఇరిగి నలిగినతో నా హృదయంతో ప్రార్థన చేశాను, నా ప్రార్థన నువ్వు అంగీకరించావా? నా ప్రార్థన నువ్వు అంగీకరించావా? నా ప్రార్థన నువ్వు ఆలకించావా అని ఎప్పుడైనా కన్నీళ్ళు రాల్చావా చెల్లి? అడుగుతున్నాడు మిమ్మల్ని దేవుడి. రోజు మనల్ని అందరూ అడుగుతున్నాడు. కన్నీళ్లు కార్చారు తప్ప కన్నీళ్లు మీరు రాల్పలేదు అన్నాడు దేవుడు. కన్నీళ్లు కార్చారు. రొట్టె తీసుకున్నప్పుడు, అక్షరసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏడ్చేస్తుంటాం. దేవా నువ్వు ఇలా నలగొట్టుకున్నావు, అలా నలగొట్టుకుని ఏడ్చేస్తాం. తీసేసుకున్నాక మళ్ళీ ఇంటికాడ నుంచి కౌరులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మొన్న ఎల్ల గ్రామంలో ఒక ఆమె చెప్తుంది, ప్రార్థన అంత అయిపోయాక రోడ్డు మీద ఉండి డ్రింకే తాగుతున్నారు, మేము బండి తీసుకుంటున్నాం. ఒక ఆవిడ అంటుంది, వాక్యం చాలా బాగా చెప్పాడు, నా హృదయం కదిలిపోయింది, మళ్ళీ వారం మళ్ళీ వస్తారంట, కంపల్సరీ నేను మానకుండా వచ్చేలా అంది. ఇంకో 2 అడుగులు వేసాకనే ఆ సీరియల్లోని మొన్న ఏదో అవ్విందంట కదా, నువ్వు చూసావా అంటుంది. ఏ సీరియల్? ఏదో సీరియల్లో ఏమైపోయింది, ఏదో అయిపోయింది, అది చూసావా అంటే ఈవిడి దగ్గర మెత్తన మనసు ఉంది కానీ హృదయం లేదు, ఏం లేదు. అంటే అడిగాను, అమ్మ ఆ సీరియల్ పేరు నాకు కూడా చెప్పు, నేను కూడా వింటానంటే, అయ్యి బాబోయ్ అయ్యగారు మీరు వెనకాల ఉన్నారా, అయ్యి బాబా అయ్యగారు మీరు వెనకాల ఉన్నారా అంటే నేను వెనకాల ఉండక్కర్లేదు, ఆకాశంలోంచి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరికే? దేవునికి, మనకే. దేవుడు కెమెరాలు పెట్టాడు. ఎక్కడో ఎందుకండి, ఈ ఇంట్లోనే ఉంది సీసీ కెమెరా. ఉందా లేదా చెప్పండి? ఎక్కడుంది ఆ మాట? ఇంటిలో ఉన్న సీసీ కెమెరా ఏ జైల్లో ఉందో చెప్పండి, చెప్పండి. ఎవరో చెప్తలేదండి, చెప్పండి. అసలు మాట్లాడతలేదు ఎవరన్నా, గాలి ఎత్తలేదనా? హబక్కూ గ్రంథమా, గోడలు ఉన్న రాళ్ళు. చూడండి చాలా మంచి మాట ఉంది. ఈరోజు ఇరిగి నలుగురితో హృదయంతో పడుకున్నావా? ఏమండి, ఇరిగి నలుగురితో హృదయంతో పడుకున్నావా? నువ్వు ఏ రకంగా పడుకున్నావో నువ్వు కట్టుకున్న ఇల్లే దేవుడికి సాక్ష్యం చెప్తుందంట. హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి చదవండి, బాగుంటుంది. తమకి అపాయము రాకున్నట్లు తమ నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా, జాలగా ఒక్కరే చదవండి. ఆ వారి ఇంటి వారికి అన్యాయముగా ఎలా సంపాదించుకుంటున్నారంట? ఎప్పుడైనా చదివారే మీరు? చదివారులే. బుర్ర ఊపారంటే చదివినట్టే అర్థం, బుర్ర ఊపుతలేదంటే చదవలేదంటే అర్థం. తప్పులేదు. అంటే మనకు అధ్యాయాలు ఎక్కడున్నాయి ఎవరని చెప్తేనే కదా తెలుస్తుంది, అంతే కదా. మనకేం తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. అక్కడ 6 కుటుంబం గురించి అన్యాయముగా లాభము సంపాదించుకున్న వాళ్ళారా శ్రమ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? అన్యాయముగా ఎవరు సంపాదించుకున్నా
ఏమొస్తుందంట? శ్రమ. ఏంటా శ్రమ చెప్పండి? అంటారు కదా లోకల్ సామెత, నువ్వు 100 దెబ్బెత్తే నీది 1000 దెబ్బెత్తానంట. అదే శ్రమ. 100 గురించి మనం ఏదో దొంగతనం చేస్తే ఎంత పోద్ది అన్నాడు దేవుడు? 1000 పోద్ది. 100 గొప్ప, 1000 గొప్ప? 1000 గొప్ప. అంటే నువ్వు 1 తీస్తే దేవుడు 9 పోగొట్టుకుండేలా చేస్తున్నాడు. అది అలాంటి మనసు మన దగ్గర ఉండకూడదంట. అప్పుడు ఒకవేళ ఉందనుకో, నువ్వు దాస్యవనుకో, అప్పుడు చెప్తుందంటే ఏం చెప్తుంది కింద? నువ్వు చాలా మంది జనములను నాశనం చేసేసావు. అప్పుడు నీ మీద నీవే నేరస్థాపన తెచ్చుకున్నావు. నీకు నీవే. చాలా మంది పిల్లలు అంటారు కదా, ఒరే నేను చెప్పిన మాట వింటే నువ్వు ఈ పరిస్థితికి వచ్చేవాడు కాదు, నీకు నీవే తెచ్చుకుంటున్నావు అంటావు. అప్పుడు చెప్తున్నాయంట గోళ్ళు, నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. నీ ఆలోచన వలన, ఏ ఆలోచన? నీ ఆలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. అప్పుడు చెప్తున్నాయంట, గోడల్లో ఉన్న రాళ్ళు మొరబెడుతున్నాయి, వాటికి వేసిన దూలములు దేవుడికి పచ్చుతరవెత్తున్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త సుమి, జాగ్రత్త. అన్యాయముగా పడుకుంటున్నావా? అన్యాయంగా సంపాదించుకుంటున్నావా? ఏదో మనసులో పెట్టుకుని పడుకుంటున్నావా? ఎవరు సాక్షిస్తున్నా దేవుడికి? నువ్వు కట్టుకున్న ఇల్లే, నీకు వేసుకున్న దూలాలే, నీకు కట్టుకున్న గోడలున్న రాళ్ళే దేవుడికి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే ఎలా ఉండాలి? మనం అలర్ట్గా ఉండాలి. మెట్లెక్కేదోడు భయపడాలి, లోన పడుకున్నప్పుడు కూడా భయపడాలి. ఎందుకంటే మన మనసులో ఏముందో దేవుడికి వెళ్ళిపోతుంది. సీసీ కెమెరా ఎక్కడో ఉందనుకుంటాం మనం. ఎక్కడుందా? మన ఇంట్లోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర ఉంది మెత్తని మనసు ఉంటే? ఎవరి దగ్గర లేదు. అలాంటి మెత్తన మనసు, నలిగిన మనసుతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో మన మనవి ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడో, వింటాడో. నీకు ఏ కొదువు లేకుండా దేవుడే చేస్తాడు. మరొక మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం 40 యోబు గ్రంథము 40 అధ్యాయము 17 వచనం చదవండి. యోబు గ్రంథము 40 అధ్యాయము 17 వచనం. మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి? ఎన్ని చోట్ల ఉంది ఈ మాట? అప్పుడే 3 చోట్లకు వచ్చాం, అంతే కదా. చెల్లి టక్క చెప్పేస్తుంది నాకు. 3 చోట్లకు వచ్చాం. అలాగ ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. ఏం చెప్పారు అని అడిగితే మనం ఏం చెప్పాలి? అప్పుడే 3 చోట్ల మనకి ఈ మాట కనపడింది. చదువుతాను ఇప్పుడు. దేవదారు చెట్టు కొమ్మలు వంగునట్లు, దేవదారు చెట్టు కొమ్మలు వంగునట్లుగా దాని తొడ నరములు, తన తొడ నరములు దిట్టముగా దాని ఎముకలు తన పక్కటెముకలు అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దేవుడు సృష్టించిన దాంట్లో గొప్పది ఏంటి చెప్పండి? చెప్పాలి. మనమే. మనకుండే భాగ్యం ఎవరికి లేదు? ఉందా? గొప్పగా ఉంది. గొప్ప జీవితం అండి ఈ జీవితం. ఈ జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం.
అన్నాడు కదా. ఆకాశ పక్షులు చూడండి, వాటి కంటే మీరు శ్రేష్ఠులు కదా అన్నాడు. ఏమండి ఎలా పాడు చేసుకుంటున్నామో మాట చెప్తాను, కోపమడకండి. ఎలా పాడు చేసుకుంటున్నామో చూద్దాం. సామెతల గ్రంథం 20 అధ్యాయము. సామెతల గ్రంథం 20 అధ్యాయము మొదటి వచనం. అమ్మ అక్కడ చదివితే ఇక్కడ అమ్మడదు, ఇక్కడ ఎవరో చదువుతులేదు నాకు. ద్రాక్షారసము ఎక్కిరింప పాలు చేసెను, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమై ఉంటున్నారు కదా అందరూ కూడా ఈ రోజుని. వారందరూ ఎలాంటి వాళ్ళంట? జ్ఞానం లేని వారు. అంటే ఎవరైతే ద్రాక్షరసంతో జత కట్టారో, ఎవరైతే ఈ కట్ల పాలు మింగుతున్నారో ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఏమి లేదు, జ్ఞానము లేదు, వివేకము లేదు. ఇప్పుడు మళ్ళీ యోబు గ్రంథంలోకి వచ్చండి. 17 వచనం చదువుతున్నారు కదా, కంటిన్యూ చేయండి. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు ఉన్నవి గొప్పది. దాన్ని సృష్టించిన వాడే దానికి అగ్గము దానికి ఇచ్చును. దేవదారు చెట్టు కొమ్మలు వంగాలంటే ఒక చెట్టుగా మనం ఉన్నాం అనుకుందాం. మనకి వివాహం జరిగిన తర్వాత బిడ్డలు పుడుతున్నారా? పుడతలేదా? పుట్టిన బిడ్డల్ని కొమ్మలుగా పోల్చుకుంటే ఈ కొమ్మలు దేవుళ్ళలోకి వంగాలి. ఇప్పుడు మనం ఈ కొమ్మలు ఏం చేయాలి? దేవుడిలోకి వంగాలి. ఈ దేవుడిలోకి వంగాలంటే మన బిడ్డలు ఎవరిలోకి వంగుతున్నారు చెప్పండి? కట్ల పాములకు వంగుతున్నారు. ఇంకా కట్ల పాలు అయిపోయి ఇంకా చాలా వాటికి. అంటే ప్రభువులోకి ఎవరో కూడా వంగుతులేదు. ప్రభువుల గురించి ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ప్రతీది కూడా లోకాశలకే పోతున్నాం. ఆ దేవదారు చెట్టు ఇరిగి నలిగిపోయిన హృదయం అండి. ఆ దేవదారు చెట్టులాగా ఈరోజు మనం మారగలిగితే మనకుండే సమస్యలు, మనకుండే బాధలు, వ్యాధులు వెంటనే దేవుడు తొలగిస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేని గురించి? ప్రార్థనకు రాము, పాటలు పాడనకు రాము, అంతే కదా. అంటే ఎక్కడ నువ్వు ఒప్పుకోపోయినా దేవుడి దగ్గర మాత్రం నిజం ఒప్పుకోవాలి. అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈరోజు మన హృదయాలు మనం పరీక్ష చేసుకోవాలి. దేవా నిజమే, నాకేం లేదు, మెత్తని మనసు లేదు. నా నోరు ఎలాంటి నోరు? ఆయన నోరులాగా మధురంగా ఉండే నోరు కాదు. అలాంటి నోరు నాకు, ఆ మధురం లాంటి నోరు రావాలంటే ప్రతి అనుదినము తెల్లగట్లేసి మీరు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీకు ఖాళీ ఉన్నప్పుడు బైబిల్ చదవాలి. ప్రతిరోజు ఈ మాటలు రాసుకుని కిందే ఉందో పైనే ఉందో మరొక మాట మళ్ళీ చదవాలి. అలా చదివినప్పుడే మీరు ఎవరైనా టక్కమని కేకేగానే ప్రార్థనలు వేసి వచ్చేస్తారు. ఏముండదు భయం. ప్రార్థన చేయడానికి భయం ఉండదు, పాటలు పాడినాకే భయం ఉండదు. మనం భయపడుతున్నామంటే ఏంటి అర్థం? మనకి ఏం లేదు, మధురు లాంటి మాట్లాడే నోరు లేదు. గొడవలకైతే ముందు వెళ్ళమా చాలా స్పీడ్గా లెగుతాం. మరి వినోద్ మరి ఏమనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ అతని హృదయం కదలాలి. ఈరోజు అతని హృదయం కదలాలి. అలాంటి హృదయం కదిలిన వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఇలాంటి వాక్యం ఎప్పుడో నాటుకుందంట ఆయన హృదయంలోకి. ఆ దేవుడి వాక్యం వెళ్ళి ఆ దేవదారు చెట్టుని ఏం చేసిందంట? ఇరిచేసింది, ముక్కలుగా చేసింది. అలాంటి వ్యక్తి మన మధ్యన ప్రసాద్ కూడా వస్తున్నాడు. అతని పేరు చిట్టుబాబు.
ఎందుకు చెప్తున్నా అంటే అతను అది గురించి చెప్తే అనేకులు మారతారని చెప్తున్నాను. కింద పరచాలని కానీ అతను గొప్ప చెయ్యాలని కాదు. అతను దగ్గరగా ఒక ఈడు వాళ్ళ మనుషులు మేము. నాకంటే కొద్దిగా చిన్న వయసే ఉంటుంది. చిన్న వయసు ఉన్న అతను ఎప్పుడు కూడా మీరు ఏమనుకున్నా సరే ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకోబోయే వరకు ఆ కట్ల పాలు మింగుతానే ఉండేవాడు. మరి ఈ వ్యక్తి కూడా ఆ హృదయం ఎలాగొచ్చిందో, ఆ హృదయం మెత్తని హృదయం ఎలా మారిపోయిందో నాకైతే తెలియదు. కానీ ఏ వాక్యం వెళ్ళి తగులుకుందో కానీ ప్రార్థన ఎప్పుడూ అడుగుతున్నాడు. ఇప్పుడు 6 నెలల నుంచి ఎక్కడ ప్రార్థన ఉన్నా వచ్చేస్తున్నాడు, ఎక్కడ మీటింగ్ ఉన్నా వచ్చేస్తున్నాడు. వచ్చేసి అప్పుడు ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చుంటున్నాడు అండి. ఇప్పుడు కూడా ఎప్పుడు ఎవరంకా చూడ్డం, ఎప్పుడు చూడండి అతను అలా బుర్ర ఉంచుకునే ఉంటాడు. ఆ పక్కన ఎవరున్నారో చూడడం, ఈ పక్కన ఎవరున్నారో చూడడం, ఈ మాటలు ఆలకిస్తూ ఉంటాడో. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరంకా చూడడం, భోజనం పెడితే తింటాడో లేకపోతే మౌనంగా వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అతనికి ఇంకా నమ్మకం కలగలేదు. ఏమంటున్నారంటే ఈ 4 రోజులే, ఏ 4 రోజులు, ఈ 4 రోజులు అలా అంటాడు, మళ్ళీ మామూలుగా మారిపోతాడు అని నువ్వు అంటున్నావంటే నీలో ఏం లేదు, నీకే మెత్తన మనసు లేదు, నీకే ఇరిగి నలిగి హృదయం లేదు. నీ భర్తను ఎలా మార్చగలదు? నీకే హృదయం లేదు, మెత్తన హృదయం, నీకే ఇరిగి మనసు నలిగే మనసు లేదు. నీ భర్తను ఇరిగే నలిగే మనసు రావాలంటే నీకు ఉండాలి ముందు. నీ భర్తను మార్చాలంటే ఎవరి వల్ల అవుద్ది? నీ వల్ల అవుద్ది. ఇదిగో మరి కుమారుడు కూడా వస్తున్నాడు. ప్రతిరోజు బిక్కులు కానీ ఎల్ల కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడంటే అతని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ముందు. మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదు, ఎప్పుడు మన మధ్యనే ఉండాలని అతని గురించి మీరు ప్రార్థన చేస్తారని అతని పేరు ఇక్కడ ప్రస్తావన చేశాను. మరో మాట చేసుకొని ముగించుకుందాం. చాలా సబ్జెక్ట్ కానీ సమయం గంటే మనకి. మరి కేకులు గట్ట ఉంటాయి కదా, బాబు కేక్ ఉందని ఆయన అలాగే రెడీ చేసుకోండి ఆయన. మంచి నిగనిగలు ఆడేస్తున్నాం. చూడండి తర్వాత ఏమన్నా యోగు అని ఉంటారు. తీయండి సంఖ్యాకాండము 24 అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 24 అధ్యాయము 6వ వచనం. ఉన్నానా? వాళ్ళ కొడతేని నువ్వు చదివితే నాకు అర్థమవుతుంది. వాళ్ళు తీసినారు, నువ్వే చదివినావు. తీసారమ్మా, అప్పుడు చదివినాను. నువ్వు చదువు. వాగువలే అది వ్యాపించి ఉన్నది, నది తీరమందలి తోటవలే యెహోవా. ఏమాట ఉందండి అక్కడ? యెహోవా నాటిన. అదిగోనండి. మళ్ళీ ఎక్కడ కనబడింది దేవదారు చెట్టు? ఒకరు చదవండి, అందరు చదివే కానీ మళ్ళీ ఎప్పుడు కనబడింది? మనం మొదలెట్టిన కాడి నుంచి ఎన్నో మాట ఇది? 4 చదవండి మళ్ళీ. నాన్న మొదల కాంచి నువ్వు చదివినా, మీరు చదవద్దు. వాగువలే అది వ్యాపించి ఉన్నది, నది తీరమందది తోటవలెను యెహోవా నాటిన. జాగ్రత్తగా ఆలకించాలి. యెహోవా నాటిన అగర చెట్ల వలె నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షమలే. ఎలాంటిదంట అంటే ఎవరు నాటారు ఈ మొక్కని? మనల్ని ఎవరు సృష్టించారు? మరి దేవుడు సృష్టించిన చెట్టులో మనం పుట్టాం కాబట్టి మన చెట్టుగా ఉన్న మనం ఎలాగుండాలి అర్థం చేసుకోండి. ఎలాగుండాలి? ఆ దేవదారు చెట్టులాగా ఇరిగి నలిగిన మనసు ఉండాలి. ఉందా? ఈరోజు మనం ఆలోచించాలి. లేదనుకో ఉండేలాగా మనం ప్రార్థన చెయ్యాలి. మనకు ఒకటే అండి బలమైంది ప్రార్థన. నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను, ఎక్కువ ఏం చేయాలి మనం? ప్రార్థన. పాటలు మనిషిని ఉప్పొంగి చేస్తుంది అండి. మీకు ఒక మాట చెప్తాను, పాటలు మనిషిని ఉప్పొంగి చేస్తుంది ఆనందంతో.
ఏమండి? ప్రార్థన పరిస్థితులు మారుతుంది, పరిస్థితుల్ని మారుతుంది. వాక్యం పరలోకం తీసుకెళ్తుంది. 3 ఉన్నాయి. పాటలు ఉప్పొంగి చేస్తుంది మనిషిని, నేను పాడాలని. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. కానీ వాక్యం ఏం చేస్తుందంట? పరలోకమే తీసుకెళ్తుందంట. ఆ పరలోకాన్ని తీసుకెళ్ళే వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నాడు దేవుడు. నిర్లక్ష్యం చేస్తున్నామంట. అంటే దేవుడు నాటిన చెట్టు, ఆ దేవదారు వృక్షంలాగా నువ్వు ఈరోజు మారగలిగితే, ఆ దేవదారు చెట్టు చాలా చోట్ల కనపడుతుంది. ఆ దేవదారు చెట్టు ఆ మెటీరియల్ చాలా వాటికి పనికొస్తుంది. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎన్నాటికి పనికొస్తుందో ముందుకు వెళ్ళి కొలిది ఉంటుంది. అవదు పాఠం దగ్గరగా. ఇప్పుడు 9 అవుందా, మళ్ళీ ఒక గంట పోతే ఏమవుద్ది? 10 అవుద్ది. ఇంకో గంట పోతే 11. అప్పుడు అవుద్ది. ఉండగలదుమా? ఉండలేం. ఒకవేళ మనం ఉన్నారన్నా ఎన్నో తాగడు, ఎందుకంటే పెద్ద కేక్ తెచ్చేసాడంట. అంటే ఈ మాటల ద్వారాగా ఒక వినోదం అవ్వచ్చు, ఈ మాటల ద్వారాగా యవనస్తులు అవ్వచ్చు, ఈ మాటల ద్వారాగా ఒకవేళ ఏదైనా చెడు అలవాట్లు ఉంటే ఉండొచ్చు. అలాంటోళ్ళు నిజంగా ఈ మాటల ద్వారాగా మారాలంటే చెప్తున్నాడు దేవుడు. దేవుడు నాటిన మొక్క నీవు నేను. దేవుడు నాటిన మొక్క. ఈ మొక్క దేవుడు కొరకే బ్రతకాలి, కానీ లోకం కొరకు మనం బ్రతకూడదు. అప్పుడు తెచ్చి చూడన్నాను, ఇలా చూస్తున్నారు. ఏమండి చెప్పండి, మాట్లాడతలేదు. ఎలా మారిపోదాం చెప్పండి ఒక్కరోజు, ఒక్క మాటలో ఎలా మారాలి? ఇప్పుడు దేవదారు వృక్షం వలె మారిపోవాలి. ఆ దేవదారు వృక్షానికి ఏముండదో తెలుసా? అపాయం ఉండదు. మీకు తెలిసిన మాట, ఈ చెట్లన్నీ ఓదలను వేసుకుంటాయంట. ఏ చెట్లు? అడవుల చెట్లన్నీ ఓదలను వేసుకుంటాయి. చాలామంది చెప్పి ఉంటారు ఈ మాట. ఓ చెట్టు వచ్చి అంటదంట, నువ్వే మా మీద అందరికీ రాజుగా ఉండాలి అని అడిగిద్దంట. ఎందులో ఉంది ఆ మాట? తడవండి ఆయన. ఇప్పుడు ఆ మాట చదువుకున్నాక ముగించేసుకుందాం, సమయం అయిపోయింది, గంట కొట్టేసింది అక్కడ 9. ఆ మాట చూస్తే ఎంత చాలా బాగుంటుందో. అలాంటి నీడకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాంటి నీడకి? అలాంటి చెట్టు నీడకి వెళ్ళాలి మనం. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా చెప్పిన తర్వాత ముగించేస్తాను నేను. న్యాయాధిపతి గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద, ఏంటి చెట్లు కూడా ఏమి ఉండాలంట? చెట్లు కూడా ఏముండాలా? చెట్లు కూడా ఏముండాలండి? ఒక చెట్లు ఉన్నాయంట అడవిలోని. ఆ చెట్లు అనుకుంటున్నాయంట, ఇదిగో మనందరికీ ఒక రాజు ఉండాలి అనుకుంటున్నాయంట. మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టు, ఏ చెట్టు అడుగుతుంది? ఒలివ చెట్టుని అడగగా, ఒలివ చెట్టు దేవునికిని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చిదనా? చూసా, నేను రాజుగా ఉండను, నేను దేవుడికి పనికొచ్చేలాగా ఉంటాను తప్ప మీ అందరికీ రాజుగా నాకు పదవి అక్కర్లేదు. మనం ఏమంటాం? చిన్న పదవి వచ్చేస్తాం గమ్మని. ఈది కౌన్సిలర్ కింద పోటీ చేస్తాంటే గుబుక్కుందుకు ఎత్తాం ముందుకి. ఈది కౌన్సిలర్ కింద పోటీ చేసినోడికి 1 లక్ష 2 లక్షలు ఓడిపోతాను. అలాంటి పదవి ఇస్తుంటే ఒలివే చెట్టు అంటుందంట, నేను దీవునికరంగా దేవుళ్ళో ఉంటాను తప్ప ఇలాంటి రాజు పరిపాలన నాకు వద్దు. అది ఎవరో కదా, మనమే కింద. అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని మళ్ళీ చెట్టుని అడుగుతుందంటండి. జాగ్రత్త అండి, వచ్చి 14వ 15వ తారీఖు వెళ్దాం. అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాం. ఆ అంజూరపు చెట్టులాగా ఎవరున్నారో తిరిగిపోతారు ఆ రోజు. చాలా జాగ్రత్త. 3 రోజులండి ప్రార్థనలో, 3 రోజులు మీటింగ్లు కదా. ఓకే, దేవుడు మళ్ళీ ఇచ్చాడు అవకాశం నాకు మీ దగ్గర రానాకే. ఏ చెట్టుని అడుగుతుంది?
అంజూరపు చెట్టుని అడగ్గా, అంజూరపు చెట్టు వీటి మీద చెట్ల మీద రాజునై ఉండి అటు అటు ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను వీగి మానదునా. అంటే ఈ చెట్టు కూడా ఏం చేస్తలేదు, ఒప్పుకుంటలేదు. ఏ చెట్టు? ఫస్ట్ ఏ చెట్టు? ఓలివ చెట్టు. రెండోది అంజూరపు చెట్టు. ఈ రెండు కూడా దేవుడి గురించే పనిచేస్తుంది అనుకుంటున్నాయి. ఇంకో చెట్టు ఉందండి, ఆ చెట్టు చూడండి ఎంత గొప్ప చెట్టు ఉంటుందో. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్ములు ఏలమని ద్రాక్షవల్లిని అడుగుతుంది. ఏంటండి? ఏ చెట్టుని అడుగుతుంది? మళ్ళీని ద్రాక్ష చెట్టుని అడుగుతుంది. ద్రాక్షవల్లి దేవుడిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేను వీకి మానేసి రాజుగా ఉన్నా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఏదైనా పదవి వచ్చిందనుకో, దేవుడి పనికి ఆటంకం వస్తే ఆ పదవిని వదులుకోవాలి. ఏదైనా పని చేసి సేవకులకి ఏదైనా వచ్చిందనుకో జాబు, అవసరమైతే దేవుడే చూసుకుంటాడని దేవుడి కొరకు మనం బ్రతికితే ఎరిగిన హృదయం కలుగుతాం. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలమని. అదిగోనండి మంచి చెట్టు వచ్చేసింది. ఇప్పుడు ఏ చెట్టు అది? ముళ్ళ పొద. అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఒక నిద్రగా చెట్టు కింద వెళ్ళామనుకోండి, ఎండకే నీడ కాస్తుందా కాయదా? కాస్తుంది కదా. అలాగే కొబ్బరి చెట్టు కింద వెళ్ళినా నీడ కాస్తుంది. ఇంకా అనేక రకాల మర్రి చెట్లు కట్ట ఉన్న రోడ్డు మీద నీడ కాస్తుందా కాయదా? కానీ మనం అందరం ఎక్కడికి వెళ్తున్నామంట తెలుసా? ముళ్ళ చెట్ల కింద ఉంటున్నామంట. ముళ్ళ చెట్టుకి ఏముండదు? ఆకులు ఉండవు. ముళ్ళ చెట్టుకి యాసింగాలు జరిగి ఏముండవు? ఆకులు ఉండవు. ఆకులు లేని చెట్టు కింద నిలబడుతున్నాం మనం. అది నేను ఇవ్వదు మనకి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమన్నది? మీరు నిజముగా నన్ను, అయ్యి బాబు ముళ్ళ చెట్టు అంటుందా? ఎంతమంది ఉన్నారు మీరు? నేను ఎందుకు పనికిరానట్టుగా కనపడుతున్నాను? నన్ను నిజంగా మీరు మీ మీద అధికారం చేయడానికి రాజుగా ప్రకటించాలని వచ్చారా అని అడుగుతుందంట. నియమించి కోరిన వెడల రండి. అదిగోని నీడలేని చెట్టు ఏమంటుందా? నీడలేని చెట్టు ఏమంటుంది? నేను ఎత్తాను రమ్మంటుంది. నీడలేని చెట్టు ఏమంటుందంట? నువ్వు గుడికి వెళ్ళేవాళ్ళని వెళ్ళలేవు. అది నీడలేని చెట్టు అంటే. నువ్వు గుడికి ఎక్కడికి నీడకి వెళ్తున్నావు, దేవుడు మాట్లాడినాక వెళ్తున్నావు, నువ్వు వెనకలాగేస్తున్నావు. అంటే ఈ చెట్టు ఎలాంటి చెట్టు? ఇప్పుడు ఆలోచించుకుంటే పదం ఏంటంటే, దేవదారు చెట్లా బ్రతుకుదామా, ఈ ముళ్ళ చెట్లా బతుకుదామా? మరి ముళ్ళ చెట్లా బతకూడదా? బతికితే ఏముండదు? కంటిన్యూ తెలుస్తుంది లేదా? అగ్ని ఏం చెప్తాను తెలుసా? మీరు నన్ను రాజుగా నియమించుకోకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబాలలోను. అదిగోనండి మళ్ళీ చెట్టు వచ్చిందండి. ఇక్కడ ఎవరిని కాల్చేస్తానంటుందా? నన్ను మీరు నిజంగా కానీ రాజుగా నియమించుకోకపోతే నాలో ఏముందో తెలుసా? నాలోంచి అగ్గు వచ్చి లెబాలులోనూ ఉన్న దేవదారు చెట్లన్నిటినీ కాల్చేస్తాను. అపవాదిగా చేసే మంత్రాలు. అపవాది మన పక్కనే ఉంటుంది, దానికి భయపడిపోకూడదు మనం. అపవాదిని అంతే అంటే అపవాది మన జోలికి రా తెలుసా అండి. చాలామంది ప్రార్థనలు అంటారు, ముందు అపవాది గురించి ప్రార్థన చేస్తారు. మాకు ఏ అపవాదన శోధన ఇక్కడ ఉండకూడదు అంటే అసలు నీ గొడవే తేదావు. అపవాది గురించి ఒక ఆయన చెప్పాడు, బైబిల్లో లేదు కానీ ఒక ఆయన వివరంగా చెప్పాడు. పెద్ద సేవకులు అంటే ఉపమాన రూపంగా అపవాది తోతలతో చెప్తుందంట, బాధపడుతుందంట. ముగించుకుందామండి. నవ్వుతుందేటి అమ్మాయి? ముగించుకుందామంటేనే ఇంకా చెప్పండి అంటలేదు, ఆగండి అంటలేదు, నవ్వుకుంటుంది. ఈ అపవాది అన్నదంట ఏడుస్తుందంట, బాధపడుతుందంట. దూతలు వచ్చినాయంట, వచ్చానంట. ఎందుకు? సర్వలోకంలో సగం మంది నీ వశమే ఉన్నారు కదా, సగం మందే కదా దేవుడి బిడ్డలో, ఎక్కువ నీ పక్షానే ఉన్నారు కదంటే, నా పక్షా నుండి బిడ్డల గురించి నేను ఏడుతూ లేదు,
కానీ దేవుడి పక్షాన నుండి బిడ్డల గురించి నేను ఏడుతున్నాను అన్నదంట. అదిటి వాళ్ళ గురించి నువ్వు ఏడుతూ ఏంటంటే నేను వాళ్ళని ఏమంటలేదు, లెగ్గానే నన్నే తెలుసుకుంటున్నారు. ఎప్పుడు తెలుసుకుంటున్నారంటే ఆయన చెప్పాడు, పొద్దుటే లెగిసి వెళ్తే పని దొరికిద్దా, 11 గంటలకు ఎక్కితే పని దొరికిద్దా చెప్పండి. మరి కుర్రోని పొద్దున్నే లెగ్గొట్టావు, ఎదిగి వెళ్ళమ్మ నిద్రని అంటావు, 9 గంటలు ఎగ్గొడతావు, వాళ్ళు లెగిసి సెంటర్కి వెళ్తాడికి మహేంద్రాడో రామారావు వెళ్తాడికి 10 అవుద్ది. పని ఏముంది అరవదని తిరిగి వచ్చేస్తాడంట. వచ్చినంటే ఏమంటా పక్క ఆవిడతోటి ఏటోనమ్మ అపవాది ఎక్కువ మా కుర్రను శోధించేస్తుంది. ఏమంటా వీడి సందకాడే పడుకోరా, తెల్లగట్ల వేసి పనికి వెళ్ళరాదో చెప్తూ మానేసి అర్ధరాత్రి తిరిగి వచ్చిన వాడికి ప్రోత్సాహం చేసి 10 గంటలు ఎగ్గొట్టి రాయవారం వెళ్ళి పనికి వెళ్తే దొరికిద్దా? అలాంటి నిందలన్నీ నా మీద వేస్తున్నారని బాధపడుతుందంట. అంటే అతనిలో వచనముల గురించి దేవుడు అపవాది బాధపడతలేదు. ఎవరి గురించి బాధపడుతుందంట? నేను వాళ్ళ గొడవ ఏమీ తెత్తలేదు, వాళ్ళ పనిలోకి వెళ్ళొద్దంటలేదు. మనం లెగవలసింది తెల్లారగట్ల లెగిసి చేసుకుంటే అన్ని పనులు అవుతాయి. మనం ఎప్పుడు లెగుతున్నాం? 10 గంటలు ఎత్తున్నాం. ఏంటోనమ్మా 5-10 కాళ్ళు సలుపులు వచ్చినా చేసింది, తుడుచుకోనాకే ఓపిక లేదంటాం. అంటే నీలో ఉండే మనసు ఏంటి? ఎంచోపు ప్రోకస్ అంతా అపవం మీద. ఆడు కూడా మనకెందుకు? నా పక్షాన ప్రభు ఉండగా నాకు ఎవరు ఈ రోజులు ఉండరో నేను ప్రార్థన చేయి. ఆడు ఎన్నో జిమ్ముక్కులు చేస్తుంటాడు. నిన్న ఇంటికాడ కూడా చెప్పలేదు, నిన్న 2 మాటలు యాక్సిడెంట్లో గురవ్యాను నేను. రామదుర్గ ఈదిన ఒకడు కొడేసాడు వచ్చి తాగేసి ఫుల్గా. మళ్ళీ పెద్దందిని కాడ ఒకటి తప్పనే గుద్దాడు. దేవుడు అలా చెయ్యడు, తప్పించేశాడు. ఆడు పడిపోడు కానీ నన్ను దేవుడు పడగొట్టలేదు. అంటే క్రైస్తవులుగా నీతిగా బ్రతికే వాళ్ళకి ఏ ఒకటి వస్తుంటాయి, కానీ అవన్నీ కూడా మనం ఎవరి మీద వేయాలి? దేవా నువ్వు ఉన్నావు కాబట్టి అని అక్కడ అందరికి సాక్ష్యం చెప్తూ ఆశ్చర్యపోయారు. అంటే ఈ మధ్య ఇంత దూరం ప్రయాణంలో మీ మధ్యకి ఎలా తీసుకొచ్చాడంటే కేవలం దేవుని కృప అంటుందంట. చెట్టు అంటుందంట, నిజంగా కానీ మీరు నన్ను రాజుగా కానీ అడిగారు కాబట్టి నేను న్యాయంగానే ఉన్నాను, మీ గొడవ నేను తెత్తలేదు. మీరందరూ నా నీడకు వచ్చేనంటుంది. ఏ చెట్టు? ముళ్ళ చెట్టు కింద ఏముండవు, నీడుండదు. నీళ్ళు లేని చెట్టు ఏమిస్తానంటుంది? నీడుస్తానంటుంది. అలాగే మన ఇంట్లో కూడా అదే ఉన్నారు. వాళ్ళ నీడకు రారు, మనకు నీడనే కూర్చొనేరు. వాళ్ళ ముళ్ళ చెట్టు లాంటి వాళ్ళు. ఈ ముళ్ళ చెట్టు లాంటి వాళ్ళు మనం ఎలా మార్చాలో తెలుసా? దేవదారు వృక్షంగా మార్చాలా అంటుంది. మీరు నిజంగా కానీ నన్ను రాజుగా నియమించుకోకపోతే నాలోంచి అగ్గి బయలుదేరి లెబాలోనూ ఉన్న ఆ దేవదారు చెట్లన్నీ ఏం చేస్తాను? కాల్చేస్తాను అంటుంది. కాల్చేస్తుంటుంది. ఇప్పుడు చెప్పండి దేవుని వాళ్ళరా, దేవుడు అద్భుతమైన మాటలు నేర్పిస్తున్నాడా, నేర్పిస్తలేదా? మరి నేర్పించిన మాటలు ఇతరులకు చెప్పాలా లేదా? మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి, విధేయతో చెప్పాలి, ఆ నలిగి హృదయంతో చెప్పాలి. నీకు ముందు చెప్పనాక నీ నోరు మధురంగా ఉండాలి, నీ మనసు మెత్తగా ఉండాలి, నీ హృదయం భద్రపరుచుకోవాలి. మరి దేవుడు ఇంత గొప్ప మాటలు ఈ పుట్టినరోజు సందర్భంగా మనకి దేవుడు నేర్పిన మాటలు మనందరం నేర్చుకున్నాం కాబట్టి వారి కుటుంబంలో ఏమైనా సోదరులు బాధలు ఏమైనా ఉంటే మనందరూ ప్రార్థన దేవుడు వింటాడు. మీరు మీ మనవి నేను వింటానన్నాడు. వింటాడు. వినే దేవుడు కాబట్టి మన మనవి వినాలి, మన ప్రార్థన వినాలి, మనం చెప్పుకుంటే ప్రతి సమస్య కూడా వింటాడు. మనందరం ఎలా బ్రతుకుతాం ఈ రోజు నుంచి? ఇరిగి నలిగిన మెత్తన హృదయంతో ఆ దేవదారు చెట్టులాగా మనం ఏం చేయాలి? పలకాలి. వాక్యం వచ్చి మన హృదయాల్ని కదిలించేస్తుంటుంది. ఆ కదిలించేటప్పుడు నువ్వు మోకరించి కన్నీరుతో ప్రార్థన చేస్తే నీ ఇంటిలో అద్భుతమైన కార్యం దేవుడే జరిగిస్తాడు. ప్రార్థన చేస్తుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, దేవా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి ఎన్నో సంగతులు మాకు నేర్పారు. దేవా, మా బిడ్డలు, మా పూర్వీకులు, మా పెద్దలు
నీలో ఉండాలంటే మా ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం. ముఖ్యంగా భర్తలు మార్చుకోవాలి, ముఖ్యంగా బిడ్డలు మార్చుకోవాలి. అంతకంటే ముందు మేమే మారాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. నీలో మార్పు ఎలా చెందాలంటే ఇరిగి నలిగిన హృదయంతో, మెత్తన హృదయంతో ఉండాలి దేవా. మరి రోజు ఈ ప్రార్థన ద్వారాగా, ఈ వాక్యం ద్వారాగా ఏ హృదయం అయితే మారుతుందో, ఏ హృదయం అయితే ఇరిగి నలిగిన హృదయంలాగా మారిపోవాలని కన్నీరు రాలుతున్నారో వారందరూ కూడా దీవించబడాలని, ఆ దేవదారు చెట్టులాగా మారాలని, మరి ఈ మాటలు అన్నీ కూడా ఏ దుష్టుడు పట్టుకుపోకుండా మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని ఆ మాటలు మా సహోదరులకు మళ్ళీ వినిపించే భాగ్యం ఈ బిడ్డలందరూ కూడా ఇస్తారని, ఈ కొడుకు ద్వారాగా దేవుడికి కన్నీళ్లు కార్తమే కాదు, కన్నీళ్లు రాల్చాలి. మన హృదయంతో ఉండాలి, మన హృదయంతో కదిలించాలి. ఇతరుల్ని బాధ పెట్టే మనసు మనకు ఉండకూడదు, ఇతరులను వేలెత్తే చూపే మనసు మనకు ఉండకూడదు. మనం ఎక్కడ కలుసుకున్నా ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా కలుసుకుంటే ప్రేమను నేర్పుతాడని ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కేక్ కటింగ్ కార్యక్రమం ఉందండి. దయతో